జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం మే నెల 15వ తారీఖు నుంచి దేవగురువైన బృహస్పతి ఆయన సంచారాన్ని మారుస్తూ ఉన్నారు. ఇన్నాళ్ళు వృషభ రాశిలో సంచారం చేసిన బృహస్పతి ఇక్కడి నుంచి మే 15వ తారీఖు నుంచి వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ఆయన బంగారు పాదాన్ని మోపుతూ ఉన్నారు. మిథున రాశిలోకి ఆయన ఆగమనము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని ప్రసాదిస్తుంది, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదిస్తుంది అన్న విషయాన్ని మనం తెలుసుకుందాము. నవగ్రహాల్లో దేవగురువైన బృహస్పతి మరియు శనీశ్వరుడు వీళ్ళిద్దరి సంచారము కూడా రాశులు మారేప్పుడు ప్రత్యేకతలు ఉంటాయి. ఉదాహరణకి శనీశ్వరుడికి ఏలినాడు శని ఉంటుంది, అర్ధాష్టమ శని ఉంటుంది, అష్టమ శని ఉంటుంది. కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని, కొన్ని రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని, కొన్ని రాశుల వాళ్ళకి ఏలినాడు శని ఇలా ఉంటుంది, అష్టమ శని ఇలా ఉంటుంది. అలానే దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు పుష్కరాలు వస్తాయి, నదులకి పుష్కరాలు వస్తాయి. పుష్కరుడు నదికి ప్రవేశిస్తాడు. ఇప్పుడు మే 15వ తారీఖు నుంచి ఒక 12 రోజుల పాటు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. సో అందువల్ల దేవగురువైన బృహస్పతి ప్రతిసారి రాశి మారేటప్పుడు అది కొన్ని ప్రత్యేకతను సంతరించుకుంటుంది. ఈ ప్రత్యేకతలు మీ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం, సహజ 3వ స్థానము, బచక్రంలో సహజ 3వ స్థానమైన మిథున రాశిలో దేవగురువైన బృహస్పతి సంచారము. యాక్చువల్గా 3వ స్థానం అనేది మరణకారక స్థానము. మనకి పరాశర సంహిత ప్రకారం బృహస్పతికి మరణకారక స్థానము. కాకపోతే అదే పరాశర హోరాశాస్త్రం చెప్పే విషయం ఏంటంటే 3వ స్థానాల్లో గురు భగవానుడు యొక్క సంచారము సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తుంది. సౌభాగ్య యోగం ఎలా ప్రసాదిస్తుందంటే ఆయన ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉంటే 5వ దృష్టితో 7వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 7వ దృష్టితో 9వ స్థానాన్ని చూస్తాడు, అలాగే 9వ దృష్టితో లాభస్థానాన్ని చూస్తాడు. సో అంటే ఆయన దృష్టిలన్నీ మంచి స్థానాల మీద పడుతున్నాయి. ఇప్పుడు 7వ స్థానం, సప్తమ స్థానం అంటే వ్యాపారం బాగా సాగుతుంది, వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది, అలాగే వైవాహిక జీవితంలో పొరపచ్చాలు ఏమన్నా ఉంటే అవి తొలగిపోతాయి. 9వ స్థానం మీద ఆయన సహజ కాలపురుషుడు కుండలిలో 9వ స్థానానికి అధిపతి, ఆయన ధనుసు రాశికి అధిపతి. 9వ స్థానం మీద ఆయన దృష్టి పెట్టినా కూడా అది చాలా విశేషాంశం. అంటే ఇంకా అదొక లక్ష్మీ యోగం అని మనం చెప్పచ్చు. శ్రీలక్ష్మి యోగాన్ని మనకి కలిగిస్తుంది. అంటే మనకున్న పూర్వపుణ్యం అంతా కూడా వస్తుంది. ఈ జన్మలో మనము ఇంకా ఏం కర్మను మంచి థాట్స్ ఇస్తారు, ఈ పని చెయ్యి, మీకు ఇన్ని వరాలు వస్తాయి, ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని మనకి మైండ్లో మస్తిష్కంలో ఆయన కూర్చొని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన లాభస్థానం అంటే ఇక చెప్పక్కర్లేదు, ఫైనాన్షియల్గా బాగా ఉంటుందన్నమాట. అందరితోటి బాగుంటుంది, ఫైనాన్షియల్గా టర్మ్స్ బాగుంటాయి. ఇది మిథున రాశిలో ఉంటూ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానంలో. మళ్ళీ ప్రతి రాశి వాళ్ళకి ఇది మారుతుంది, కానీ సహజ కాలపురుషుడు కుండలిలో 3వ స్థానం అవ్వడం వల్ల ఈ మరణకారక స్థానానికి సింపుల్ క్యాన్సిలేషన్ ఆయన సౌభాగ్య యోగాన్ని కూడా ప్రసాదిస్తున్నాడు. 2 ఉన్నాయి. సో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూపిటర్ యొక్క గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారము ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతోంది, దీనికి సంబంధించిన పరిహారాలు ఏం చేసుకోవాలి, ఇంకా మనకి బాగోకపోతే దాన్ని తప్పించుకోవడానికి ఏం చేసుకోవాలి, బాగా ఉంటే వాటిని ఇంకా ద్విగుణీకృతం చేసుకోవడానికి ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ధనుసు రాశి మీ రాశ్యాధిపతే మీకు చక్కగా 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆయన లైట్ ఇది ఎలా ఉంటుందంటేనండి, కొన్నిసార్లు కొంతమందికి ఎలా ఉంటుందంటే వాళ్ళ కారిడార్లో కావచ్చు, వాళ్ళ ఇంట్లో కావచ్చు, లైట్ వేసుకోకపోయినా ఎదురు వాళ్ళ ఇంట్లో వేస్తే పెద్ద వెలుగు వచ్చి రూమ్ అంతా వ్యాప్తి చెందుతుంది, కారిడార్ అంతా వెలుగు వచ్చేస్తుంది. అలా ఇప్పుడు గురు భగవానుడు లైట్ పెడుతూ ఉన్నాడు, ఇలా టార్చ్ లైట్ మీ మీద పెడుతూ ఉన్నాడు. టార్చ్ లైట్ పెడుతూ మీకు ఆనందాన్ని ఇస్తున్నాడు. అంటే టార్చ్ లైట్ ఏ విషయంలో, ఇప్పుడు మీ జన్మజాతకం మీద ఆయన టార్చ్ లైట్ పెట్టి అవి మీకు చూపిస్తున్నారు. పిల్లలు మీ జన్మజాతకంలో ఇవి ఉన్నాయి, ఈ పాయింట్స్ మీకు తెలియలేదు, ఇప్పుడు నేను చెప్తాను తెలుసుకోండి అని. ఇప్పుడు మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడు పడుకునేప్పుడు కథలు చెప్తుంటే హాయిగా ప్రశాంతంగా పడుకునే వాళ్ళం, కొడుతూ. అలా ఇప్పుడు మీ జీవితం అనే కథను ఆయన చూపిస్తున్నాడు. ఏ విషయాలు, ఇన్నాళ్ళు మీరు చూడని విషయాలు ఏవైతే మీ లైఫ్లో ఉన్నాయో, ప్రోగ్రెస్ మోడ్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళడానికి ఏవైతే ఉన్నాయో వేటినైతే మీరు క్యాచప్ చేయలేక వెనకపడి ఉన్నారో సొసైటీలో, వాటి మీద ఆయన టార్చ్ లైట్ పెట్టి చూపిస్తున్నారు.
చూడు మీలో ఈ క్వాలిటీ ఉంది చూడండి, ఇది ఇంప్రూవ్ చేసుకోండి, దీని మీద ఎందుకు దృష్టి పెట్టలేదు అంటే ఒక మంచి థాట్ ప్రాసెస్ని ఆయన కలిగిస్తున్నాడు. ఈ థాట్ ప్రాసెస్ వల్ల ఏంటంటే చాలా సక్సెస్ అనమాట. అంటే అసలు మీరు ఇప్పుడంతా ప్రోగ్రెసివ్ మూడ్లోనే మీ దృష్టి ఉంటుంది. ఈ ప్రోగ్రెసివ్ కానివి అవసరం లేదు, తీసేసేయండి అలా మీ మైండ్ చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీకు. అలానే మీరు ఏదైనా ఒక విషయానికి బాధపడుతూ ఉన్నారనుకోండి, బాగా అంతర్గతంగా ఏదైనా విషయానికి బాధపడుతూ ఉంటే దానికి సొల్యూషన్ కూడా గురు భగవానుడు టార్చ్ చేసి చూపిస్తున్నాడు. సో ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఆయన టార్చ్ చేయడం అంటే చాలా మంచిదండి. గురు భగవానుడు టార్చ్ చేయడం, అందున అది ఆయన రాసే కదా. ఇది మీకు అన్ని రాసుల్లోకి ద మోస్ట్ బెనిఫిటెడ్ రాసులు 2 ఉన్నాయి. అందులో ఒకటి మీది మీనరాశి. ఎందుకంటే ఆయన ఇది ద్విస్వభావ రాశులు. మీ 2 రాశులు దేవగురువైన బృహస్పతి రూల్ చేసేవి 2 ద్విస్వభావ రాశులే. ఆయన ఇప్పుడు ఇంకొక ద్విస్వభావ రాశిలో ఉన్నాడు. మిథున రాశి కూడా ద్విస్వభావ రాశే. ఈ దీంట్లో ఏంటంటే మీలో మీకు తెలియని డ్యూయల్ క్యారెక్టర్ని మీకు పరిచయం చేస్తున్నాడు. అంటే మీలో ఇంకొక వ్యక్తి దాగి ఉన్నాడా, ఇంత మంచి అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్ ఉన్నాడా మీలో, మీకే తెలియదు. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనలో తెలియకుండానే మనలో వీక్ పర్సన్ బయట ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలంటే శాస్త్రం ప్రకారం మనలోనే పాపపురుషుడు ఉంటాడు, మనలోనే పుణ్యపురుషుడు ఉంటాడు. పాపపురుషుడు యాక్టివేట్ అయినప్పుడు కష్టాలు, అసలు ప్రతిదానికి బెంబేలు ఎత్తిపోవడం, భయము, బాధ, యాంగ్జైటీ ఇలాంటివన్నీ ఉంటాయి, డిప్రెషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. ఇదే పుణ్యపురుషుడు యాక్టివ్లో ఉన్నాడు అనుకోండి, తీసే ఇవన్నీ ఏంటి అసలు, ఇవేవి మనల్ని ఏం చేయలేవు, ఏం తలదీసి మొలేస్తారా ఏంటి, ఒక కాన్ఫిడెన్స్ని ఇచ్చేస్తాడు ఆయన. కాన్ఫిడెన్స్ ఇచ్చి జీవాన్ని ఇవ్వడం వల్ల ముందు సగం బెంబేలెత్తిపోవడం, భయము, వీటితోటే మనం ప్రోగ్రెస్ని తీసుకోలేము. సో వీటన్నిటినీ పుణ్యపురుషుడు తీసేస్తాడు. అసలు ఈ భయాన్ని ఆయన ఉన్నాడు, ఆయన యాక్టివ్లో ఉన్నాడంటే తీసేస్తాడు అనమాట. అంటే మనలో మనకి తెలియని పర్సనాలిటీనే పుణ్యపురుషుడు అనమాట. ఆయన యాక్టివ్ అయితే కనుక ఇప్పుడు జూపిటర్ అదే తోడుతూ ఉన్నాడు, చాదేసి తోడుతూ ఉన్నాడు పుణ్యపురుషుని. అయితే కొంతమందికి ఆల్రెడీ ధనురాశి లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ ఇలానే ఉంటుందంటే అలా కాదు. కొంతమంది ఆల్రెడీ స్ట్రాంగ్ మైండెడ్ ఉంటారు. బట్ ఎంత స్ట్రాంగ్ మైండెడ్ ఉన్నా కూడా గత 1 ఇయర్ నుంచి అంతా అసలు ఏం అర్థం కావట్లేదు మీకు, అంత కన్ఫ్యూజన్, గందరగోళం. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళకైతే గందరగోళంగా ఉంది. దేనికి జరుగుతుంది, మంచి జరుగుతున్నా చెడు జరుగుతున్నా, అంత కన్ఫ్యూజన్. క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కానీ ఆన్సర్స్ తెలియని విషయాలు అయితే మీరు చూస్తున్నారు. ఇది పాపపురుషుడు యాక్టివ్లో ఉండడం వల్ల. అంటే ఒక్కొక్కసారి అలా ఉంటారు, మనకి సంబంధం ఉండదు, ఇంకా మనం ఏం చేస్తాం, అది భగవంతుడి సంకల్పం. ఇప్పుడు ఆయన పుణ్యపురుషుని తోడుతూ ఉన్నాడు. సో దీనివల్ల ఏంటంటే ఆన్సర్ షీట్లు ప్రిపేర్ చేస్తూ ఉన్నాడు అనమాట ఆయన మీ తరఫు నుంచి. ఈ సమస్య వచ్చింది, సమస్య వచ్చిందని బాధపడుతూ కూర్చుందామా, లేదా దాన్ని ఎలా సాల్వ్ చేసుకుందామో చూద్దామా. ఇప్పుడు దాని మీద మిమ్మల్ని ఫోకస్ చేస్తున్నాడు. అంటే మీ జీవితం అనే పరీక్షలో మీరు ఫస్ట్ ర్యాంక్, అంటే ఇప్పుడు అప్పుడైతే ఫస్ట్ క్లాస్ వస్తే చాలా, ఇంకా స్టేట్ ఫస్ట్ వస్తే అసలు అది ఇంకా ఎవరెస్ట్ శిఖరం ఎక్కిందంటే, ఇప్పుడంటే అన్నీ మారిపోయాయి అనుకోండి. సో అంటే అలా మనం మంచి హైయప్స్లో ఇప్పుడు 100 out of 100 వచ్చిందంటే ఇంకా దానికి మించింది లేదు కదా. 100 out of 200 రాదు, 100 out of 110 కూడా రాదు కదా. సో 100 out of 100 మార్క్స్ మీ జీవితం అనే పరీక్షకి ఇస్తూ ఉన్నాడు గురు భగవానుడు. అదే చేస్తున్నాడు. మీరు నెమ్మదిగా గమనిస్తూ ఉండండి, అన్నీ జరుగుతాయి. సో అన్నీ మీ జీవితంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఒక్కొక్కటి సాల్వ్ అవుతున్నాయి. నిజం, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ధనుసు రాశి వాళ్ళు, ఎందుకంటే నాకు గురు భగవానుడు అంటే చాలా రెస్పెక్ట్, గౌరవము. అన్ని గ్రహాల్లో నా ఫేవరెట్ ప్లానెట్ అంటే డెఫినెట్గా గురు భగవానుడు అనే చెప్తాను. చాలా అంటే ఆయన బలం ఉంటే చాలా మంచిది. ప్రత్యేకించి ధనురాశి వాళ్ళు గురుబలంతో పుట్టిన వాళ్ళు, అందుకని నాకు ధనుసు రాశి అంటే చాలా ఇష్టం. ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళు అంటే కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు గురు భగవానుడి యొక్క కృపతోటి పుడతారు. చాలా ప్యూర్ హార్ట్ ఉంటారు, ప్లెయిన్ హార్ట్ ఉంటారు. కుళ్ళు, విషము ఇలాంటివి ఏం మైండ్లో ఉండవు, లోపల ఉండదు. ఇక్కడ ఏముంటుందో బయటకు అదే ఉంటుంది. సో అంత ప్లెయిన్. ఇప్పుడు నేను చెప్తుంటేనే డెఫినెట్గా మీకు గూస్ బంప్స్ వస్తాయి, ఎందుకంటే అది మీకు తెలుస్తుంది కదా మీలో ఉన్న క్వాలిటీ మీకు. అయితే ఏమవుతుందంటే మెత్తగా ఉంటే మొత్తబుద్ధి అవుతుంది. సో మనం మాట్లాడకపోతే అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఇలాంటివన్నీ మీరు చూస్తూ ఉంటారు. సో అంటే యాక్చువల్గా ఒక కీ పాయింట్ ఏంటంటే గురుబలం ఉండడం వల్ల
ఏది దక్కినా సంతృప్తి ఆనందం ఉంటుంది. అలా కలిగిన వ్యక్తులే ఉంటారు ధనుసు రాశిలో మ్యాక్సిమం. ఇంకెక్కడో ధనుసు రాశిలో మీ రాశిలో రాహు భగవానుడు ఉంటే దానికి ఆపోజిట్ ఉంటుంది. అంటే ప్రతిదానికి సంతృప్తి లేకపోవడం అలా ఉంటుంది. ఇంకంటే అక్కడ గ్రహస్థితుల ప్రభావం, మనం ఏం చేయలేం. బట్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గురు భగవానుడు మీ రాశి మీద దృష్టి పెట్టడం అంటే టార్చ్ లైట్ అండ్ తోడుతున్నాడు అనమాట. పుణ్యపురుషుడిని బయటికి తోడుతున్నాడు. మీలో తెలియకుండా ఒక మంచి క్యారెక్టర్ బయటపడుతుంది. సో నాలోనే ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయా, నాలోనే సక్సెస్ని ట్రిగర్ చేసే పాయింట్స్ ఉన్నాయా, నేను ఎందుకు తెలుసుకోలేదు, ఇంత నిద్రమత్తు మొహంగా ఎలా ఉన్నాను అని మిమ్మల్ని మీరు అనుకుంటారు. అంటే మంచిగా అనుకుంటారు. ఒక్కోసారి మనల్ని మనం తిట్టుకుంటాం, మంచిగా తిట్టుకుంటారు అంతే. ఇలా మిమ్మల్ని కరుణిస్తూ ఉన్నాడు గురు భగవానుడు. ఫైనాన్షియల్గా మంచి అంటే ఒక ఊతాన్ని ఇస్తున్నాడు. ఫైనాన్షియల్గా మంచి ప్రోగ్రెసివ్ మోడ్లోకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాడు గురు భగవానుడు. డెఫినెట్గా ఫైనాన్షియల్గా ఇప్పుడు వచ్చే మీకు మార్పు మీకు ఒక గృహయోగాన్నన్నా తెచ్చిపెడుతుంది. లేదా మీకు ఆల్రెడీ గృహం ఉండి లోన్ ఉంటే ఆ లోన్ కొంతన్నా మీరు సెటిల్ చేసే విధంగా ఉంటుంది. లేకపోతే కనుక ఏదైనా మీకు రిలీజ్ అవ్వాల్సి ఉంటే రిలీజ్ అవుతాయి. ఏదో ఒకటి డెఫినెట్గా ఉంటుంది. ఏదైనా శుభకార్యం చేయాలనుకుంటున్నారు, చేయలేకపోతున్నారు, చేస్తారు. ఇది మీకు గురు భగవానుడు ప్రసాదిస్తున్నాడు. అలాగే నవమ దృష్టితో మీ తృతీయ స్థానాన్ని చూడటం వల్ల మీకు కమ్యూనికేషన్స్లో బాగా ఉంటుంది. అందరూ మీ కమ్యూనికేషన్స్ని ప్రాపర్గానే రిసీవ్ చేసుకుంటారు, బాడిగా ఏం రిసీవ్ చేసుకోరు. ఇది మీకు గురు భగవానుడు ప్రసాదించే కటాక్షము. ఇది ఇది ధనుసు రాశి, ధనుసు లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురు భగవానుడు ప్రసాదించే కటాక్షం. మిథున రాశిలో ఆయన సంచారము అన్ని రాశుల వాళ్ళకి యోగించే విధంగా ఉండడానికి దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన చేయాలి. మీకు వీలైతే గురు చరిత్ర పారాయణం చేయడము, అలాగే గానుగాపూరు ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము, కురుపురం ఇలాంటి దత్తపీఠాన్ని దర్శించడము. ఒకవేళ దర్శించడం కుదరకపోయినా సరే దత్తుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేసుకోవడము, దత్త చరిత్ర పారాయణం చేయడానికి ప్రయత్నించండి, చాలా మంచిది. ప్రతిరోజు కూడా ఈ నామం ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామము సర్వకాల సర్వావస్థలందు కూడా చేసుకోవచ్చు. అంటే మీరు ఏ కండిషన్లో ఉన్నా సరే నామజపానికి తప్పు ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని ప్రతిరోజు కూడా మనసులో జపించుకుంటూ ఉంటే, మీరు ఏ పని చేస్తూ ఉన్నా మనసులో జపించుకుంటూ ఉంటే కనుక గురు భగవానుడి యొక్క మిథున రాశి సంచారంలో ఆయన బచక్రంలో 3వ స్థానంలో ఉంటూ ఇచ్చే సౌభాగ్య యోగాన్ని మనందరం కూడా అందుకోవచ్చు. ఇప్పుడు ఆ నామం ఏంటో మనం చూద్దాం. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే. ఈ నామాన్ని జపించుకుంటూ ఉంటే కనుక చాలా అంటే చాలా చక్కటి ఫలితాలని గురు భగవానుడు మనకి ప్రసాదిస్తాడు. ఇలా మనమందరం కూడా గురు భగవానుడి యొక్క కృపకి పాత్రలవుతూ గురు భగవానుడు జ్ఞానాన్ని కలిగిస్తాడు. జ్ఞానం వల్ల ఏంటంటే అజ్ఞానం అనే చీకట్లు తొలగిపోతాయి. ఎప్పుడైతే అజ్ఞానం అనే చీకట్లు వీడిపోతాయో మన జీవితంలో సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయి. వాటికి ఎప్పుడూ కొదవ ఉండదు. ఇలా మన జీవితాన్ని జ్ఞానార్జనతోటి మన జీవితాన్ని మనందరం కూడా నడుపుకోవాలని చెప్పి, జ్ఞానధనంతో అజ్ఞానం మన అంధకారాన్ని రూపుమాపాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున మనస్ఫూర్తిగా శిరస్సు వంచి దత్తాత్రేయ స్వామి వారిని వేడుకుంటూ, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ దత్త శరణం మమ, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.